ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు. మరొక శ్రేష్ఠ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు నా హృదయాంతరంగంలో ఉంచిన కొన్ని మాటలు మీకు అందించడానికి వచ్చారు. బైబిల్ గ్రంథములో ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము, 22వ వచనము, 23వ వచనము మనం చదివితే, హానోకు దేవునితో నడిచెను అని అక్కడ మనం చూస్తాం. హానోకు దేవునితో నడిచాడు. హానోకు 300 సంవత్సరాలు అతను దేవునితో నడిచాడు. అతనికి వివాహం అయింది, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. కుటుంబ భారము ఆయన మీద ఉన్న, కుటుంబం యొక్క పోషణ ఆయన మీద ఉన్న, ఎన్నడూ కూడా దేవునితో నడవడం ఆయన మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది కుటుంబాన్ని పోషించాలని, కుటుంబం కొరకు ఏదో చేయాలని తాపత్రయపడుతూ 24 గంటలు కష్టపడుతున్న నీవు నీ దేవునికి నువ్వు సమయం ఇవ్వలేకపోతున్నావు. నేనంటాను, హానోకు మనకు మాదిరికరంగా ఉన్నాడు. కుటుంబాన్ని పోషిస్తూ, కుమారులను కుమార్తెలను పెంచుతూ, దేవుని సన్నిధిలో అతను దేవునితో నడవడము ఎన్నడూ ఆపలేదండి. అతను దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి అతను ఇష్టుడయ్యాడట. దేవుడు అతనికి ఇష్టుడైనప్పుడు దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మరణము చూడకుండా ఆయన పరమునకు వెళ్ళిపోయారు. ప్రియ దేవుని జనాంగం, మా దేవుని ప్రజలారా, ఇదిగో మనము కూడా ఎందుకు అలాగ బ్రతకలేము? దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వడానికి ఎందుకు మనము నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నాం? నేను అంటాను, నీవు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే నీ కుటుంబాన్ని, నిన్ను ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడై ఉన్నాను. మనము దేవుని సమయాన్ని దొంగలించకుండా దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇస్తూ నీ కుటుంబాన్ని పోషించుకుంటూ నువ్వు వెళుతూ ఉంటే, నువ్వు పడుతున్న నీ కష్టాన్ని నా ప్రభు ఆశీర్వదించి ఆ కష్టము ద్వారా నీవు నీ కుటుంబము దీవించబడినట్లుగా, అనేకులకు దీవెనకరంగా మార్చబడినట్లుగా చేయగలిగిన సమర్థుడై ఉన్నారు ఆయన. ఈ ఉదయకాలం నేను చెప్తున్నాను, హానోకే మనకు మాదిరికరంగా ఉన్నారు. హానోకు ఏ విధంగా అయితే దేవునితో తాను నడిచి ఉన్నారు, మనము కూడా దైవ బిడలముగా, దేవుని రక్తములు కడగబడిన వ్యక్తులంగా ప్రతిదినము దేవునితో నడిచేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునితో నడవడం అంటే ఏమిటంటే, ప్రార్థనలో దేవునితో మాట్లాడుట, వాక్యము చదువుట, ప్రభు యొక్క ముఖదర్శనము చేయుట, ఇది ప్రభుతో నడిచేటువంటి అనుభవం. ఒక వ్యక్తితో ఎప్పుడు మనం నడుస్తామంటే ఆ వ్యక్తి మనకు నచ్చాలి. ఆ వ్యక్తి మనకు నచ్చినప్పుడు ఆ వ్యక్తితో నడుస్తాం. నడవడం అంటే ఉట్టిగా ఏదో అలాగా ప్రక్క నిలబడి నడవడం కాదు. వారితో మాట్లాడతాం, వారి మనస్సును మనం అర్థం చేసుకుంటాం, మన మనస్సును వారు అర్థం చేసుకుంటారు. అలా ఒకరికొకరు మాట్లాడుతూ వారు నడుచుకుంటూ వెళతారు. ఇదిగో దేవుని మనస్సు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క మనస్సు ఏమిటో దేవునికి చెప్పాలి. అదే దేవునితో నడవడం అంటే. ఆయన హృదయ భారం ఏంటో మనం గ్రహించాలి. మన సమస్యలు ఆయనతో చెప్పుకోవాలి. ఆయన హృదయ భారం నీకు అర్థమవుతే ఆయనతో నడవడం నీకు చాలా ఈజీ అయిపోతుంది. దైవ జనాంగమ, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలం అట్టి తీర్మానం నువ్వు తీసుకుంటే నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా మార్చబడుతుందని తెలియజేస్తూ ఈ మాటలు దేవుని యొక్క సన్నిధిలో మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల తండ్రి, ఈ వాక్యమును వింటుండగా అయ్యా, నీ సన్నిధిని వారితో ఉంచండి, నీ సహవాసమును వారితో ఉంచండి. హానోకు ఏ విధంగా అయ్యా కుటుంబ భారం ఉన్న, కుటుంబ బాధ్యతలున్నా నీతో నడవడం ఎన్నడూ ఆపకుండా నడిచాడో అలాంటి కృప మాకు దయచేయండి. మేము కుటుంబాన్ని చూస్తూ, కంపెనీలో పనిచేస్తూ, జాబ్ చేస్తూ అయ్యా మా యొక్క కుటుంబాన్ని మేము పోషించాలన్న తాపత్రయంలో నీతో సహవాసానికి మేము దూరం అయిపోతున్నాం. నీకు సమయం ఇవ్వకుండా మేము దొంగలిస్తున్నాం. అయ్యా తండ్రి, అలాంటి అయ్యా ఇదిగో ఆ బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి నీతో సహవాసం చేసే కృప మాకు దయచేయండి. నీతో నడిచే కృప మాకు దయచేయండి. తద్వారా మేము అనేక మందికి దీవెనకరంగా మలచబడతామని
ఒక సాక్ష్యముగా లోకములో నిలబడినట్లుగా నీవే కృప చూపి నడిపించుమని యేసు శక్తి కలిగిన ప్రభావము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.